హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తనకు సెక్యూరిటీ కావాలి, సీఎం రేంజ్ లో ఉండాలి అంటే మునుపడు తన సీఎం గా ఉన్నప్పుడు ఏ విధమైన సెక్యూరిటీ ఉందో అటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారని వార్తలు రావడం మనం చూస్తూ ఉన్నాం. సార్, మరి నిజంగా ఆయన సీఎం రేంజ్ సెక్యూరిటీ కోరుకుంటున్నారా? ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పుడు సెక్యూరిటీ ఆయనకి ఏం అవసరం అయిందని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సార్, మరి ఈ అంటే హైకోర్టులో పిటిషన్ వేయడంపై వస్తున్న వార్తలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగులేదు అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమి ఉండదు. ఒక్కసారి ఆలోచించుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మైనస్ జగన్ అయితే ఈయనెక్కడ, ఈయన స్థానం ఎక్కడ, ఈయన స్థాయి ఎక్కడ? ఎప్పటికీ కూడా ఓడిపోయినా నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే అని చెప్పుకోవడమే తప్ప వీళ్ళ స్థాయి ఏమిటండి? అలాగేనట్టితే నేను కూడా ముఖ్యమంత్రి తాలూకు ఒకప్పుడు ముఖ్యమంత్రి తాలూకు బిడ్డనే అని చెప్పేసి గెలిచిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు మరి నా సీఎం స్థాయి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎలాగవుద్ది? అది ముగిసిన కథ. నీ ముగిసిన కథని తీసుకొని ఈ రోజు నాకు సీఎం రేంజ్ సెక్యూరిటీ ఇవ్వాలని ఎలా అడుగుతావు? ఆన్ వాట్ బేసిస్? నువ్వు ప్రజలకు ఏం చేశావు అంటే ప్రజలను కాపాడుకునేందుకు, నువ్వు బ్రతుకుండేందుకు ఆ రేంజ్ సెక్యూరిటీ ఉంటే కానీ ప్రజలు చచ్చిపోతారనేటువంటి భయం. నీకు నీ సెక్యూరిటీ ఎంత కావాలో అక్కడ సంబంధిత పోలీస్ శాఖ ఉంది, అది ఇస్తుంది. ఒకవేళ పొరపాటున ఏదైనా అత్యుత్తమ స్థానంలో ఈయన ఉన్నట్టయితే కేంద్రం అక్కడి నుంచి ఏదైనా సరే అంటే వార్త పంపించినట్టయితే ఇది కొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీ అవసరం అంటారు. అంతకు మించి వాళ్ళు హద్దులు దాటారు. హోమ్ కూడా అసలు నీ సెక్యూరిటీ ఎందుకు? అసలు మొదటి నుంచి ఇదే గోవాలి కదా. నువ్వు ఊర్లో నిన్ను గెలిపించిన జనాల్ని చూడడానికి వెళ్తే చుట్టూ ఉన్న చెట్లు నరికేయడం ఏంటి, రోడ్డు పక్కన అంతా బారికేడ్లు కట్టడం ఏంటి, గుడ్డలు కప్పుకోవడం ఏంటి? ఇది ఎక్కడైనా ఉందా? అసలు నీ ఆలోచన విధానంలోనే ఎక్కడ ఏదో తేడా కొడుతుంది మాట. ఎవడిస్తాడు నీ సెక్యూరిటీ? అసలు ఆ మాత్రం మహేంద్ర వెహికల్ అన్నా పంపించడం నీ వేస్ట్. నీ వెహికల్లో నువ్వు రా. నువ్వు ఒకవేళ ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఏమండి నా వెహికల్ కాదు ప్రభుత్వ వాహనాన్ని పంపించండి అంటే పంపిస్తారు. అంతమించి నువ్వు ఆలోచించకూడదు కదా. ఈరోజు ఎవరిని అడిగి నువ్వు 1000 మంది సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకున్నావయ్యా? పెయిడ్ సెక్యూరిటీ ప్రభుత్వం నుంచి తీసిస్తున్నావా? తీసి పక్కన పెట్టు. అంటే నీ తాలూకు ఈ చేసేటువంటి అనర్థాలకి అంతం ఎక్కడ ఉండదా? హైకోర్టు పిటిషన్ పెట్టావు, ఆ హైకోర్టు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి కదా. ఏంటయ్యా నువ్వు అర్థం లేకుండా పిటిషన్ పెడుతున్నావు అని చెప్పేసి. నీ అర్హత ఏమిటో? నీ అర్హత ఏమిటి? గెలిచిన ఎమ్మెల్యే అంతవరకే. అంత ఎమ్మెల్యేలకి వాహనాలు ఎవరు? నువ్వు సీఎం కదా అని సీఎం అనేటువంటి ఒక గౌరవంతో నీకు ఒక వాహనం ఇస్తారు, వాళ్ళకి అందుబాటులో ఉన్న వాహనం ఇస్తారు. ప్రభుత్వంలో ఆలోచిస్తే బాబు 10 రూపాయలు కూడా కౌంటబులే. అలా ఉంటాయి లెక్కలు. నువ్వు కాబట్టి లక్షలు కోట్లు ఎవరికి చెప్పకుండా ఖర్చు పెట్టేసావు. కానీ మీరు చెప్పాలి కదా. గుండె పగిలిపోతుందండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అవినీతి పనులకి ఒక్క విశాఖపట్నం జిల్లాలో 40,000 కోట్ల అవినీతి జరిగింది. ఒక్క చిత్తూరు జిల్లాలో ఇంకా అంతకుమించి అవినీతి జరిగింది. ఇదంతా ప్రజల ధనం కాదండి. ఎవరు డబ్బండి వాళ్ళ ఆ విధంగా ఖర్చు పెట్టుకొని ఆ విధంగా దర్జాగా తిరుగుతారు గనక ఇది ఆయన తాలూకు అవినీతికి, ఆయన తాలూకు అక్రమమైన మార్గంలో ఉన్న ఆలోచనలకి ఇది పరాకాష్ట. ఇంక దానికే ఉంది. సీఎం సెక్యూరిటీ ఏమిటి, పిఎం సెక్యూరిటీ నాకు ఇవ్వమని చెప్పచ్చు. చెప్పడం లేదు, నేను చెప్పచ్చు. దానిలో పిచ్చి వాళ్ళ చూస్తారు. ఆయన్ని అలాగే చూడాలి, అంతే కదా. ఎవరు చెప్తే ఉంది నా సెక్యూరిటీ కావాలని చెప్పేసి.
అందువల్ల ఆ తాలూకు ఆ పార్టీ అంతరించిపోతుందిలేండి. ఎందుకంటే ఏదైనా ఒక మంచి మాట ఓ మంచి పని చేసినట్టయితే మనం ఏదైనా దాన్ని సమర్థిస్తాం. అలాగే ఆయన స్థానంలో ఉండి ఆ పోలవరం పూర్తి చేయండి, లేకపోతే ఇక్కడేమో దీనిపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేయండి, పులివెందులకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకురండి, బయ్యారం స్టీల్ ప్రాజెక్ట్ తీసుకురండి. అడగడానికి ప్రశ్నలు ఉన్నాయి కదా. అవి మానేసి నువ్వు నా సెక్యూరిటీ ఇవ్వండి నా సెక్యూరిటీ ఇవ్వండి అంటే ఎవడిస్తాడండి? మరి ముట్టుకాయ వేస్తుంది. కోర్టులు ఎన్ని ముట్టికాయలు వేసినప్పుడు కూడా 3 రాజధానులు అన్నాడా? ఆ ముట్టికాయలు తప్ప దానివల్ల ప్రయోజనం శూన్యం. ఇప్పుడు సగం నిర్మాణం అయిపోతుంది. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఫోటోలు వచ్చే చూసా నేను. ఆల్మోస్ట్ ఆల్ వాల్స్ కట్టేశారు అన్నమాట. ఇట్లాంటి ప్రోగ్రెస్ పరిగెడుతుంటే నువ్వు ఆ సెక్యూరిటీ ఇవ్వండి, నువ్వు రాకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. అసలు వైఎస్ఆర్సీపీ అనేది ఉన్నదని ఎవరికి తెలీదు. నీకేదైనా ఉద్దేశం ఉన్నట్టయితే రా, వచ్చి నీ గొంతు వినిపించు, నీతో పాటు నీ 10 మందిని తీసుకురా ఉంటే, లేకపోతే వాళ్ళ గొంతు వినిపిస్తారు. ఆల్రెడీ 4 అప్లికేషన్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మిగతా ఉన్న వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు నీ దగ్గర ఉన్నటువంటి ఆ 10 మంది బలగాన్ని కూడా నీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయు. నీ సెక్యూరిటీ తర్వాత. అరే స్వామ్యంలో ప్రజల చేత గెలిపించబడిన వాడికి సెక్యూరిటీ ఎందుకండి? పైకి వెళ్తే పవన్ కళ్యాణ్ ఏ సెక్యూరిటీ తీసుకెళ్తున్నాడు? వాళ్ళు వస్తున్నారు కానీ అలా వారాహి ఎక్కి నిలబడుతుంటే ఏ సెక్యూరిటీ ఉంది? బిలేళ్లతో కోసిన రాళ్లతో కొట్టినా అది బయట చెప్పుకున్నారా? చాలా ఇటువంటి ఆలోచనలే ప్రజల్లో మరింత విరక్త భావం. అసలు ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనండి. దేశాన్ని మేలు చేయని వాడు ఎవడైతే మనకేం కావాలి? ఇంకో పార్టీ ఉంది, ఇంకో పార్టీలో 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా ఉంటారో ఉండరో తెలీదు. అప్పుడు నాకు సెక్యూరిటీ కావాలంటే, నాకు సీఎం సెక్యూరిటీ కావాలంటే ఎవడు కామన్ మ్యాన్ చెప్తాడు సీఎం సెక్యూరిటీ ఏమిటో పిఎం సెక్యూరిటీ తీసుకో బాగుంటుందని చెప్పి. అందువల్ల ప్రజలు కూడా అలాగే అంటారండి. కోర్టు కూడా అదే అంటుంది. కోర్టు కూడా అదే అంటుంది మాట. నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు. కోర్టు అడిగేది ఏంటంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు. ఏ కారణం చేత అసెంబ్లీకి వెళ్ళవు? నీ థ్రెట్ ఉంది, ఎవరి వల్ల థ్రెట్ ఉంది? ప్రతి ఒక్కటి కూడా కూలకసంగా అడిగి మళ్ళీ ప్రభుత్వాన్ని చెప్తారన్నమాట. ఆయనకి పలానా పెద్ద మనిషి వల్ల థ్రెట్ ఉందట, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళే ముట్టికాయలు వేస్తారు పాలక వర్గానికి. ఏదైనా డాక్యుమెంట్లుగా ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు ప్రతి దానికి కూడా విట్నెస్ కావాలి. నువ్వు హైకోర్టుకి డాక్యుమెంట్ సమర్పించావు, దాని విట్నెస్ ఎక్కడ? అందువల్ల మరి ఎంత సీసీ అనిపించుకోవడానికి తప్ప ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏం లేదు. తర్వాత ఎన్నిటికంటే ప్రధానంగా నేను చెప్పింది ఒకటేనండి, నువ్వు ఉంటే కదా, నువ్వు అంతవరకు ఉంటే కదా నీ స్థానం ఎక్కడ